రాబోయే ఎలక్షన్స్ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ గెలుస్తుందంటారా, బీఆర్ఎస్ లేకుంటే బీజేపీ అంటారు? కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో టకాఫర్ పోటీ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రధాన రెండు పార్టీలే, బీజేపీ అయితే ఇంకా ఓట్ బ్యాంక్ అయితే లేదు, సెంట్రల్లో తప్ప స్టేట్లో ఏం లేదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లేదంటారు. లేదు, వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉంటుందండి, బీఆర్ఎస్ కాంగ్రెస్. ఓకే, ఇక క్యాండిడేట్ విషయానికి వస్తే నవీన్ యాదవ్కి ఇస్తే బాగుంటుంది కాంగ్రెస్ నుంచి. వేరే వాళ్ళకి ఇస్తే పోటీ అయితే ఉండదండి, ప్రధాన పోటీ అయితే ఉండదు. అబ్బాయి ఎప్పటి నుంచో ట్రై చేస్తుండు నవీన్ యాదవ్, ఆ అబ్బాయికి ఇస్తే బాగుంటుంది. అబ్బాయి ఇస్తే గెలుస్తాడు కూడా. మరి ఇక్కడ కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు గెలిస్తే మంచి డెవలప్మెంట్ జరుగుతుందంటారా? మీరు గమనించినట్లయితే మాగంటి గోపీనాథ్ కంటే కూడా 100 రెట్లు బెస్ట్ క్యాండిడేట్ అండి అబ్బాయి. ఆ అబ్బాయి ఆ ప్రజల మధ్యలో ఉంటాడు, వస్తాడు, ఏ సమస్య అయినా ఇమీడియట్గా వచ్చేస్తాడండి, అందుబాటులో ఉంటాడు, పక్కన ఉంటాడు. కాబట్టి వీళ్ళేమో ఇక జూబ్లీహిల్స్ బంజారాహిల్స్లో ఉంటారు, వీళ్ళ దగ్గరికి మనం పోవాల్సి వస్తుంది సమస్యల కోసం. ఆయన మన సమస్యల కోసం మన దగ్గరకు వస్తాడు. కాబట్టి ఆ స్థానికంగా ఉండే వ్యక్తి ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది స్థానికంగా ఉండే వాళ్ళకి ఓటేస్తే బాగుంటుంది, అందుబాటులో రావాలి, ఫోన్ చేస్తే ఎత్తాలి, మాట్లాడాలి. అది ఇంకోటి ఏంటంటే అండి, మాలాంటి ఉద్యమకారులకైతే అన్యాయం చేసిన బీఆర్ఎస్ని మాత్రం వదలొద్దండి. మాకైతే అన్యాయం చేసింది, ఉద్యమకారులను అయితే తొక్కేసాడు. కేసీఆర్ అపాయింట్మెంట్ ఇయ్యాడు, కేటీఆర్ అపాయింట్మెంట్ ఇయ్యాడు. ఇక హరీష్ రావు వాళ్ళ మధ్యలో గొడవలు అవుతున్నాయి, కూతురుకు కానీ కొడుకు కానీ. కాబట్టి అది గెలవకపోవడం అనేది బాగుంటుంది. ఎడ్ చేస్తే బీఆర్ఎస్కే ఉందంట ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గం. సార్ కొంచెం హైడ్రా గిడ్రా అని చెప్పి కొంచెం మైనస్ అయిపోయింది సార్ సీఎం గారు. అది ఇక్కడ కూడా హైదరాబాద్ బాగా జరిగిందంట. అంటే హైడ్రా ఇక్కడ జరగలేదు, కాకపోతే ఒక మనిషికి ఒక భయం ముట్టించేశాడు సార్. ఇద్దరికి ఉంది ఎడ్జ్ అంటే రెండే, కాకపోతే కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్. మరి బీఆర్ఎస్ లో మాగంటి సునీత గారు ఉన్నారు కదా, సానుభూతి. ఏదో గోపీనాథ్ గారు పెద్ద గొప్ప చేశారని ఏం కాదు, కాకపోతే సానుభూతి అంతే. ఆయన కూడా పెద్ద గొప్పగా ఏం చేయలేదు, ఆయన కూడా అంతే నడుస్తుంది అంతే. రెండిట్లో మంచి టకాఫోర్ నడుస్తుంది, టకఫర్ ఉంటుంది అంతే. కాంగ్రెస్ లో నవీన్ యాదవ్ గారికి క్యాండిడేట్ టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందంటే అయితే నవీన్ యాదవ్ బెస్ట్. ఈ అంజన్ కుమార్ కానీ ఇక్కడ నడవదు, ఎందుకంటే ఆయన నవీన్ యాదవ్ ఏంటంటే కొంచెం ఫ్రెండ్లీగా ఉంటాడు, అందరితో కలిసిమెలిసి ఉంటాడు. కొంచెం ఏ పని ఉన్నా మనిషి వస్తాడు నవీన్ యాదవ్ గారు, ఏమైనా అవసరం ఉన్నా వస్తాడు. కొంచెం హెల్పింగ్ నేచర్ ఉంది సార్కి. ఆయన ఉన్నా లేకపోయినా ఇక్కడ వాటర్ది అది ఏదో మొత్తానికి చూసుకుంటుంటాడు ఆయన కొంచెం బెస్ట్. వేరే వాళ్ళు కొత్త వాళ్ళు వస్తే అంటే లోకల్గా ఉంటే లోకల్ మనిషే బెస్ట్. అంజన్ కుమార్ గారు ఎక్కడో ఉంటారు, ఆయన అవసరం రారు కదా, అందుకని నవీన్ యాదవ్ బెస్ట్. ఇప్పుడు ఈ పొజిషన్లో అయితే నవీన్ యాదవ్ అయితే కొంచెం గుంజుకురావచ్చు. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు సార్? మాక్సిమం బీఆర్ఎస్ గెలిచింది. ఎందుకని సార్? మన కాంగ్రెస్ హైడ్రా ఒకటే, ఇప్పుడు కన్స్ట్రక్షన్ పడిపోయింది బాగా, అసలు ఎలక్ట్రికల్ గా ఏది మార్కెటింగ్ ఏది లేదు, అసలు ఏది లేదు. సో దానివల్ల 100% మన బీఆర్ఎస్ వచ్చింది. ఎక్కడైనా సరే, ఎక్కడ బై ఎలక్షన్ పెట్టినా 100% బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకంటే రుణమాఫీ కూడా అందరికీ కరెక్ట్గా అవ్వలేదు. సో దానివల్ల పక్కా బీఆర్ఎస్ వస్తుంది ఎక్కడైనా సరే. మరి ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు వస్తే మంచి అభివృద్ధి జరిగే అవకాశం ఉందంటారు సార్? ఇప్పుడు నవీన్ యాదవ్ గారు మంచోడే, మాగంటి గారు మంచోడే, కానీ పైన ప్రభుత్వం మంచిగా లేదు. ఇప్పుడు వ్యక్తిగతంగా నాకు చేయాలని ఉన్న ప్రభుత్వం చేయాలి, కొన్ని ఉండాలి కదా. ఇప్పుడు మన నవీన్ గారికి రుణమాఫీ చేయాలని ఉంటుంది, అది ఆయన నిర్ణయం కాదు కదా, ప్రభుత్వం నిర్ణయం కదా. సో నవీన్ యాదవ్ గారు మంచోడే, ఆమె మంచిదే, కాకపోతే ప్రభుత్వమే కొంచెం చూసి ఆలోచించాలి అందరినీ. ఇప్పుడు హైడ్రా పర్మిషన్ ఇచ్చింది అంటే ఇప్పుడు పడగొట్టే ఇల్లు మొత్తం పూర్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్సే కదా. మరి ఇప్పుడు వాళ్ళు ఎట్టా ఈఎంఐలు పెట్టుకుని అది ఇది పెట్టుకొని కట్టుకున్నారు, వాళ్ళందరే పడేశారు. ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ వాటికి? అది ప్రభుత్వం నిర్లక్ష్యమే కదా అది. సరే అప్పుడు టీడీపీ ఉందా, బీఆర్ఎస్ ఉందా, టీఆర్ఎస్ ఉందా అన్నది పక్కన పెట్టండి. ఇప్పుడు ఇచ్చిన పర్మిషన్ అయితే ఏదో ఒక గవర్నమెంటే కదా ఇచ్చింది. సో అది కూడా ఒకసారి ఆలోచించాలి. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? బీఆర్ఎస్ అంటారా, కాంగ్రెస్, బీజేపీ అంటారు? కాంగ్రెస్. ఎందుకంటే మన నవీన్ యాదవ్ ఉన్నారు కదా, ఆల్రెడీ ఆయన ట్రస్ట్ ఉంది మనకు, మంచి చేస్తారని అంతే. నవీన్ గారు వస్తే ఇంకా మంచి అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారు. అంటే ప్రజల వ్యక్తి అంటారా, ప్రజలకు వచ్చి వాళ్ళ సమస్య తెలుసుకొని పరిశీలించే వ్యక్తి అంటారు? అవును, అయితే
ప్రజలకి మంచిగా ఉంటుంది, అన్నీ చూసుకుంటారు అన్న, మంచిగా జరుగుతుంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ అంటారా, బీఆర్ఎస్, బీజేపీ అంటారు? బీఆర్ఎస్. మాగండి సునీత గారు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చారు కదా, బీఆర్ఎస్. ఎందుకని సార్? బీఆర్ఎస్ మంచిది, ఏ విధంగా? అన్ని బిజినెస్ కానీ ఏదైనా కానీ పన్నెండు కానీ బీఆర్ఎస్ బెస్ట్. అంటే బీఆర్ఎస్ వస్తే ఇంకా మంచి డెవలప్మెంట్ జరుగుతారంటారు. బీఆర్ఎస్ ఉంటేనే మంచిది. మరి కాంగ్రెస్ పార్టీ సార్? కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ. అయితే మరి ఇక్కడ చూసుకుంటే మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే ఇప్పుడు చనిపోయినారు కదా, వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంది ఇంత ముందు ఉన్నప్పుడు? డెవలప్మెంట్ బాగానే ఉంది, పని కూడా బాగానే ఉంది. జనానికి ఎవరికైనా దాన్ని ఇంతకుముందు 10 సంవత్సరాలు మంచిగానే చేసినాడు కేసీఆర్. ఇప్పుడు కానీ కేసీఆర్ వస్తారని నాకు గ్యారంటీ. ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా కూడా బీఆర్ఎస్ గెలుస్తారంట. బీఆర్ఎస్ ఇక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు కదా, సునీత గారు గెలుస్తారు. ఎందుకని? ఎందుకంటే ఈ ఏరియాలో ఎక్కువ వాళ్ళే ఉన్నారు, ఎక్కువ పలుకుబడి కూడా వాళ్ళదే ఉంది, అందువల్ల వాళ్ళే ఎక్కువ వస్తారు. ఇప్పుడు 10 సంవత్సరాలు ఉన్నారు కదా, మోరీ ఈ సైడ్లో బాగా చేసినారు. 10 సంవత్సరాలు బాగానే చేశారు. ఎందుకు అబద్ధం ఎందుకు అడాలా? చేపించుకొని మేము 40 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాం. మంచిగానే చేసినాడు కేసీఆర్ అయితే, ఇది మటు గ్యారెంటీ. మరి మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంటుండే వర్క్ డెవలప్మెంట్? నాకు తెలియదు అయ్యా, అవన్నీ మనకు తెలియదు. ఒకటి 10 సంవత్సరాల నుంచి చూసినదంటే మనకు తెలుసు. ఇప్పుడు మాగంటి గోపి అవన్నీ మనకు తెలియదు, ఉన్నది ఇది. జూబ్లీహిల్స్ లో ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ ఇప్పుడు సునీత గారు నిలబడ్డారు, అలాగే కాంగ్రెస్ మరి బీజేపీ, మూడిట్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? మాకు కాంగ్రెస్ రావాలి. ఎందుకని సార్? ఎందుకంటే మాకు అప్పటి నుండి వేసినాం. కాంగ్రెస్ వస్తేనే మంచి అభివృద్ధి జరుగుతుంది అంటారా? అవును, మా రోడ్లోనే అంత నేను మొత్తం. అయితే మరి ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎంతవరకు డెవలప్ చేశారంటారు ఇక్కడ? ఏం డెవలప్ లేదు. ఆయన చేస్తున్నాను చేయకున్నాను, కానీ ఈ కొడుకులు పోయారు ఆయనతోనికి లీడర్లు ఇద్దరు పోటీ కానీ చేస్తున్నానే చేయకపోయారు. కానీ ఆయన ఏం చేయలే మా బతికి. ఒక కేబుల్ మట్టుకొని కొన్ని దూల అక్కడ ఒక మెట్లు కట్టిండు, ఏం చేయలే. అప్పుడు వేసిన రోజులే అప్పుడు వేసేయండి, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి మొత్తం వేస్తున్నారు చూడిపో. ఇప్పుడు జూబ్లీహిల్స్ రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటే? ఇటు బీఆర్ఎస్ పార్టీ అంటారా, కాంగ్రెస్ లేక బీజేపీ అంటారా? కావాలి కాంగ్రెస్ నుంచి. కాంగ్రెస్ నుంచి ఎవరు సార్ క్యాండిడేట్? ఇప్పుడు నవీన్ యాదవ్ గారు అంటారా, బొంతు రామ్మోహన్ రావు గారు అంటారా, ఇంకా వేరే ఉన్నా పర్లేదు, ఎవరున్నా పర్లేదు, వాళ్ళిద్దరి ముగ్గురు మా వాళ్ళే. అది మొత్తం కాంగ్రెస్ పార్టీ కదా, ఏ ముగ్గురు ఇట్లా ఎవరు వచ్చినా పర్లేదు మాకు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నది ఇంతకు ముందుకు ఏం చేయలేము. ఇప్పుడు ఏదో కొత్త, ఇప్పుడు కాంగ్రెస్ మేము ఎన్నుకున్నాం కాబట్టి వాళ్ళు వచ్చారు కాబట్టి మాకు శాంక్షన్ అయినా అన్నీ ఉన్నాయి. ఒక మాట రేపు అటోగోలు వచ్చిన వాళ్ళకు నిన్న వచ్చిన వాళ్ళకు వాడు కారు ఇచ్చిండు. చెప్పేసి మాగంటి గోపీనాథ్ వాళ్ళ చుట్టూరుతో ఉన్న వాళ్ళకి ఇచ్చిండు, ఆయన వాళ్ళ కాడికే చేసిండు, కానీ పక్కన ఉన్న ప్రజలను పట్టించుకోవాలి. ఇప్పుడు ఈయన మా సీఎన్ రెడ్డి అని అన్నాడు కదా, ఆయన ఏం చేసిండు, మాకేదిన్నా మాకు ఏ ఆపద వచ్చినా ఆయన కలిసిన వెంబడే రెస్పాన్స్ అవుతుండు, కాబట్టి మేము ఆయనకే వేయగలుగుతాం. ఆయన సపోర్ట్, ఆయన ఎవరికి చెప్తే వాళ్ళు అంతే. సీఎన్ రెడ్డి లెక్కల మాది అంతే మొత్తం. ఎవరికి గెలిచినా మాకు పెట్టేది ఏం లేదు, ఈ రెక్కలు ఆడితేనే బొక్క ఆడుతుంది అంతే. దరఖాస్తు పెడితే ఏమి రాలేదు. ఎవరి కాంగ్రెస్ వాడు చేయలేదు, టీఆర్ఎస్ వాడు కలిసి చేయలేదు. మరి ఇక్కడ జూబ్లీహిల్స్ లో అభివృద్ధి కనుక చూసుకున్నట్టయితే మాగంటి గోపీనాథ్ గారు ఎంతవరకు చేశారు బీఆర్ఎస్ పార్టీ నుంచి? ఏమో సార్, అది ఎక్కడెక్కడ చేసినారో మనకు తెలియదు. మనం ఆ రాజకీయాలు లేవు, యాది లేదు. మీ కుటుంబానికి ఎలాంటి లబ్ధి చేకూరలేదండి? ఏం లేదు. ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్? ఇటు కాంగ్రెస్ పార్టీ అంటారా, బీఆర్ఎస్ పార్టీ అంటారా, లేకుంటే బీజేపీ పార్టీ అంటారు? తెలంగాణ వస్తా అనుకుంటున్నాం అన్న, మేమైతే తెలంగాణ వస్తా అనుకుంటున్నాం. అదే మంచిగా ఉంది అన్న. మాగంటి ఇప్పుడు సునీత గారు ఇప్పుడు టికెట్ ఇచ్చారు, అదే మంచిగా ఉంది అంటున్నాం మేము. ఎందుకంటే మొన్న వచ్చింది అన్న, ఇక్కడ మా ఏరియాకి వచ్చింది, ఇక్కడ అమ్మ వచ్చింది, వచ్చి అందరికి చీరలు ఇచ్చింది, అందరికి మంచిగా చేసింది, చేసిపోయింది. ఇంకా అభివృద్ధి చేస్తా అని చెప్పారా? ఇక ఏమనలే, ఇంకా మాట్లాడలేదు, వెళ్ళిపోయింది. అలా బిడ్డ వచ్చింది, ఆమె వచ్చింది, ఈ వేణుకి వచ్చింది. మరి చూసుకుంటే మరి మొన్న ఉన్నటువంటి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు వర్క్ ఎలా ఉందంటే డెవలప్మెంట్? గోపీనాథ్ గారు అంటే చాలా మంచిగా ఉండే అప్పుడు, ఇప్పుడు లేడు కదా.
అట్లా చేసినప్పుడు అప్పుడు చేసిండు అన్న, చేయలే అంటలే కదా, చేసిండు, మంచిగా చేసిండు. ఇప్పుడు మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. అదే వస్తుంది.